పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ గ్రహాలు అనుకూలించట్లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి అసలు అల్లు అర్జున్ గారికి మామూలుగానే అల్లు అర్జున్ బన్నీ అని 2 పేర్లు ఉన్నప్పుడు ఆయన పేరు మార్చుకోవాల్సిన పని ఏంటి? అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మొత్తం కూడా అల్లు అర్జున్ పేరు మార్చుకుంటున్నాడు. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ పేరు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 తర్వాత ఒక బ్రాండ్గా మారిపోయింది. మరి అలాంటిది ఇలాంటి ఒక పేరు మార్చుకుంటే మరి ఆయన గుర్తింపు ఉంటుందా లేదని ఫ్యాన్స్ అందరూ కూడా కంగారు పడుతున్నారు. సో ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగింది. సో ఆ రోజు తొక్కిసలాట్లో అక్కడ ఒక మహిళ చనిపోవడం అనేది చాలా సంచలనంగా మారిపోయింది. అదొక పెద్ద అంటే కేసులని కోర్టులని స్టిల్ ఇప్పటి కూడా కేసు అనేది ఇంకా నడుస్తూనే ఉంది. కాకపోతే బెయిల్ మీద అల్లు అర్జున్ అయితే బయట ఉన్నాడు. అండ్ ఎవరైతే ఆ పిల్లాడు ఉన్నాడో ఆ పిల్లాడి గురించి ఇప్పటి వరకు కూడా అసలు నిజంగా కోలుకున్నాడా లేదా అసలు ఆయన పరిస్థితి ఏంటి ఎవరు కూడా పట్టించుకున్న పాపనైతే పోలేదు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది కూడా అల్లు అర్జున్కి ఈ పేరు అనేది అచ్చు రాలేదు, గ్రహాలు అనుకరించట్లేదు చాలా మంది కూడా జ్యోతిషులు చెప్పడం కానీ మనకు రీసెంట్గా వేణుస్వామి చెప్పడం ఇదంతా కూడా చూసాం. అయితే ఆ గ్రహాల పట్ల కొన్ని విషయాల పట్ల మాత్రం ఆయన పేరు మార్చుకుంటున్నాడు అనే న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఎప్పుడు మార్చుకుంటున్నాడు ఏంటి అనే విషయం కూడా ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. మరి ఇక్కడ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా కూడా చేయబోతున్నారనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోయే సినిమా గురించి ఎప్పుడైతే ఒక అప్డేట్ బయటకు ఇస్తారో ఆ అప్డేట్తో పాటు అల్లు అర్జున్ పేరు ఏంటి, ఆయన ఎలాంటి పేరు మార్చుకున్నాడు, ఓన్లీ అక్షరాలే మార్చుకున్నాడా లేకపోతే మొత్తం పేరు మొత్తం మార్చుకున్నాడు అనే అప్డేట్ కూడా ఆ సినిమా అప్డేట్తో పాటు ఇస్తారనే విషయాన్ని కూడా వాళ్ళైతే బయటకు పెట్టారు. అయితే అప్పట్లో మనకు ఇక్కడ వైసీపీకి ఈయన సపోర్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్గా వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడికి 11 గంటలకు వెళ్ళాడని, అదేవిధంగా ఆ పార్టీకి 11 సీట్లే వచ్చాయని, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్ దగ్గర అది కూడా 11 ఈ సమయంలోనే జరిగిందని, సో ఈ విధంగా ఆయనకు 11 అని ఒక అక్షరం కూడా అచ్చు రాలేదని, సో ఈ విధంగా రకరకాల చాలా మంది కూడా అన్నారు. సో మరి వీటి కారణంగానే ఆయన పేరు మార్చుకుంటున్నాడా లేకపోతే ఆయన పేరులో మార్పులు చేర్పులు అనేవి అచ్చు రాలేదా అంటే కొంతమందికి ఎట్లా అంటే కొన్ని సంవత్సరాలు దాటినప్పుడు వాళ్ళ పేరులో కొన్ని అక్షరాలు మార్చుకుంటే బాగుంటుందని, ఈ పేరు బాగోలేదు ఇంకో పేరు పెట్టుకుంటే వాళ్ళకు అచ్చుబడి బాగుంటుందని ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. చాలా మంది అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటారు కూడా. సో మరి అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుందా? ఇప్పుడు తన లైఫ్లో సినిమా హిట్ అయినప్పటికీ కూడా తను అంతకన్నా ఎక్కువగా బాధపడే విషయం ఈ కేసు అనేది. ఇప్పటికి కూడా కేసు నడుస్తూనే ఉందంటే మరి ఆయన జీవితాంతం కూడా మర్చిపోలేని ఏదైనా ఒక మచ్చ ఉందంటే రీమార్క్ ఉందంటే ఖచ్చితంగా ఈ ఒక ఘటన మాత్రమే. సో ఇలాంటి వాటన్నిటి గురించి కూడా తప్పించుకొని ఇంకా మంచిగా ముందుకెళ్ళాలనుకుంటే తన పేరులో ఒక 2 అక్షరాలు మార్చుకోవాలని ఒక జ్యోతిష్యుడు చెప్పారంటే మరి దాని ప్రకారమే మార్చుకుంటున్నాడు. సో మొత్తానికైతే త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారో ఆ అప్డేట్తో పాటు అల్లు అర్జున్ పేరు ఏ విధంగా మార్చుకున్నాడు, అక్షరాలే మార్చుకున్నాడు టోటల్ పేరు మార్చుకున్నాడు ఆ అప్డేట్ కూడా ఇస్తామని చెప్పారు. చూద్దాం మరి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుంది, అల్లు అర్జున్ కొత్త పేరు ఎప్పుడు మనకు అందుతుందని.